గ్రామాన్నే నమ్ముకున్న కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు, భూమి లేని వాళ్ళు, సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది అంతకంటే ముందు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న, ముంపుకు గురవుతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి. గ్రామమే మునిగినప్పుడు, గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడ బ్రతకాలనో తెలియని పరిస్థితి. ఇది ఒక మానవత్వం లేని ఆలోచన. కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను, గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష.